హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్న థంబ్‌నెయిల్ త్రూ నా మొదటి వీడియో అని పోస్ట్ చేశా కదండీ! అది డే 5లో. దానికి థంబ్‌నెయిల్ రాలేదు. దెన్ నెక్స్ట్ వీడియో చూసుకొని మళ్ళీ ప్రాపర్‌గా ఎడిటింగ్ చేసి సెండ్ చేశా. దానికి వచ్చింది అండి. అంటే నేను థంబ్‌నెయిల్ నేర్చుకున్నాను ఒక ఎక్సైట్‌మెంట్‌లో. అది ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అని చూసుకోకుండానే పోస్ట్ చేసేసాను వీడియో. సో, ఇక్కడ నేను తెలుసుకుంది ఏంది అంటే, మనం ఒక విషయాన్ని తెలుసుకోవడమే కాదు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది కూడా తెలిసుండాలి అని. సో, కొంచెం ఆత్రంలో నేను నేర్చుకున్నా అని ఒక ఎక్సైట్‌మెంట్, ఒక ఆత్రంలో అది పోస్ట్ చేయడంలో కొంచెం డిలే మీన్స్ అంత ప్రాపర్‌గా చూసుకోలేదు. ఇదే ప్రాసెసా కావచ్చేమో అని పోస్ట్ చేసేసాను. సో, దానికి మాత్రం థంబ్‌నెయిల్ రాలేదు. ఎంత ఎక్సైట్‌మెంట్ ఉండిందో థంబ్‌నెయిల్ నేర్చుకున్నాను కదా అని. అంతే దానికి సేమ్ అదే క్వాంటిటీలో నాకు సాడ్ కూడా అనిపించింది. సాడ్‌నెస్‌తో పాటు సరే ఇది నేర్చుకున్న దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది, ఏంటి మళ్ళీ ఇది ప్రాపర్‌గా నేర్చుకోవాలన్న ఒక థింగ్ కూడా వచ్చేసిందండి. అంటే మిస్టేక్ చేస్తేనే కదా మనం నేర్చుకుంటాం. అలా అనిపించింది. అలా తెలిసొచ్చిందండి నాకు. సో, ఇప్పుడు నెక్స్ట్ వీడియోకి మాత్రం థంబ్‌నెయిల్ త్రూ ఇది నా మొదటి వీడియో. దానికి థంబ్‌నెయిల్ వచ్చింది. ఇంతకి థంబ్‌నెయిల్ అంటున్నారు. థంబ్‌నెయిల్ అంటే ఏంది అని అనుకుంటున్నారా? అది వీడియో మనం చూస్తాం కదండీ! ఏదన్నా సెర్చ్ చేస్తాం కదా! దాంట్లో ఉండే మొదటి పిక్చర్ అంటే థంబ్‌నెయిల్ అంటే నాకు తెలిసిన వరకైతే దాంట్లో ఉండే ఫ్రంట్ అది మనం చూస్తుంటాం కదండీ! అయ్యో! సారీ అండి. యాక్చువల్లీ థంబ్‌నెయిల్ అంటే మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూసుకోండి. నాకు ప్రాపర్‌గా నేను ప్రిపేర్ అవ్వలేదు థంబ్‌నెయిల్ గురించి చెప్పడానికి. మళ్ళీ ఒకవేళ నాకు తెలిసింది చెప్తే బై మిస్టేక్ అది ఒకవేళ రాంగ్ అయితే కష్టం కదా! నాకు తెలిసింది మ్యాటరే చెప్పాలని అనుకుంటున్నాను. సో, ఒకవేళ థంబ్‌నెయిల్ అంటే ఏంటి అని తెలియకుంటే మీరు ఒకసారి యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడండి. అదే మనకు ఫ్రంట్ అదే అండి. అండ్ దానికి పైకొస్తుంది కదా! దానికి అయ్యయ్యో! నేను మంచి ప్రాపర్‌గా ప్రిపేర్ అయిదామంటే థంబ్‌నెయిల్ నన్ను కొంచెం రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్ళింది. సో, లీవ్ ఇట్. థంబ్‌నెయిల్ గురించి వదిలేయండి. ఇది థంబ్‌నెయిల్ గురించి కాదు వీడియో. సో, అదే అండి. మొన్న అంటున్నాను. సరే ఈరోజు ఇప్పుడే అందిన తాజా వార్త అండి. ఒకటి ఏంటి అంటే పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయి. వేటివ్ న్యూస్‌లో అయితే వచ్చింది అండి. బట్ ఇంకా స్కూల్‌లో ఏం అప్డేట్స్ ఇవ్వలేదంట. నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే హాలిడేస్ వచ్చినందుకు పిల్లలు కదా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మీరెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. కాకపోతే ఏంటి అంటే మార్నింగ్ అవర్స్‌లో లేవాల్సిన అవసరం లేదు. ఏంటి మరి మీరు మరీ ఇలా అని అనుకోకండి. కాకపోతే చలికాలం కదండీ! కొంచెం లేవాలంటే కష్టమే. దట్టు నాకు మార్నింగ్ అవర్స్ లేవడం అంటే మరీ చాలా కష్టం అది. ఎందుకో అసలు తెలీదు. మ్యారేజ్ అప్పటి నుంచి నాకు దాని నుంచి మార్నింగ్ లేవదు అని ఒక బ్యాడ్ నేమే ఉంది నాకైతే. ఇప్పటికే పడుతూనే ఉంటాయి తిట్లు ఇంట్లో. మార్నింగ్ లేవచ్చు కదా! అది ఇది అని. ఎన్ని సార్లు నాకు నేను చెప్పుకుంటానో మార్నింగ్ లేవాలి, కొంచెమైనా ఉండాలి, ఇన్ని సార్లు తిట్లు తినే కంటే లేస్తే సరిపోతది కదా! అని చాలా సార్లు అనుకుంటాను. బట్ అది ఇప్పటికి వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు లేస్తాను. బట్ అది కౌంట్ అవ్వదు. ఎందుకంటే నేను లేసింది కౌంట్ అవ్వదు. ఎట్లాగో ఒకటి వచ్చేసింది కదా! లేట్ లేస్తది, లేట్ కామర్స్ అని. సో, ఒకవేళ మార్నింగ్ లేచినా కూడా కొన్ని సమ్‌టైమ్స్ లేసి అంటే ఇంతకుముందు ప్రీవియస్ పాపకి అప్పుడు స్పీచ్ థెరపీ క్లాసెస్‌కెళ్ళినప్పుడు 4:00కి, 5:00కి లేసి చేసుకొని వెళ్ళినవి కూడా ఉన్నాయి. బట్ అవన్నీ కౌంట్ అవ్వవు కదా! మనం ఎక్కువ చేసేదే కౌంట్ అయితది. తక్కువ చేసేది కౌంట్ అవ్వదు. సో, అలా నాకది ఆ నేమ్ అలానే వచ్చేసింది. అందుకే అండి మార్నింగ్ అవర్స్‌లో లేవాలి అంటే కొంచెం కష్టం. దట్టు ఈ చలికాలం ఇంకా కష్టం. అండ్ ఏంటి అంటే సమ్మర్‌లో హాలిడేస్ ఇస్తారు గదా! మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకి ఎండ ఎక్కువ ఉందని. సో, ఎందుకు వింటర్‌లో అలా ఇవ్వరు? ఆఫ్టర్‌నూన్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్స్ రన్ చేయొచ్చు గదా! దట్టు పాపం చిన్న పిల్లలు మార్నింగ్ లేవాలంటే కూడా కొంచెం కష్టం కదా! ఎందుకు రాలేదో ఇంకా ఆలోచన స్కూల్స్‌కి. మేబీ రాదేమో ఇలా. అండ్ ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. సో, ఏంటి అంటే నేను థంబ్‌నెయిల్‌లో చెప్పా కదండీ! థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశా కదా! చిన్న అడుగు పెద్ద మార్పు అని. అంటే మన జీవితాన్ని ఒక్క రోజులో మార్చేయాలనుకోవద్దండి. కానీ రోజుకు ఒక చిన్న అడుగు మాత్రం వేయాలనుకోవాలి.
అంటే ఎలా అంటే రోజుకొక 10 నిమిషాలు చదవటం, రోజుకొక 5 నిమిషాలు ఆలోచించటం, రోజుకొక మంచి అలవాటు మొదలుపెట్టడం లాంటివనమాట. ఇవి చూడ్డానికి చిన్నగానే అనిపిస్తాయండి. కాకపోతే అవే రేపటి మన భవిష్యత్తుని నిర్మిస్తాయి. పెద్ద పెద్ద విజయాల వెనుక పెద్ద పెద్ద రహస్యాలంటూ ఏమీ ఉండవు. నిరంతరంగా చేసే చిన్న ప్రయత్నాలే ఉంటాయి. గుర్తుంచుకోండి. పెద్ద పెద్ద విజయాల వెనుక పెద్ద పెద్ద రహస్యాలంటే అట్లేం కనిపించవు మనకి. సో, ఈరోజు మనం చేసే చిన్న పనే రేపు మనకి పెద్ద ధైర్యంగా మారుతుంది. ఎల్లుండి అది మనకి గుర్తింపు అవుతుందండి. అందుకే గుర్తుంచుకోండి. స్టార్ట్ చిన్నగా చేయండి. కానీ ఆపకండి ఏది. మార్పు ఖచ్చితంగా వస్తుంది. ట్రస్ట్ మీ. అసలు ఎందుకు ఇది చెప్తున్నానంటే నాలోనే నేను చాలా చేంజెస్ చూస్తున్నానండి ఈ ఇయర్. ఇయర్ స్టార్ట్ అంటే జీరో నాలెడ్జ్‌తో స్టార్ట్ చేశాను. నాకు పాస్ట్ అంతా ఏంటి అంటే అనవసరంగా నేను ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు అని దీంట్లోనే బ్రతికేదాన్ని. అంటే ఇదే నెగెటివ్ థాట్స్ ఎక్కువ ఉంటుండే. అరే ఏం చేయట్లేదు, ఏదైనా చేయాలి కదా, ఏదైనా నేర్చుకుంటే బాగుంటుండే అనుకునేదాన్ని. బట్ ఏం చేయాలి తెలవదు, ఎట్లా చేయాలి తెలవదు. సో, దీంట్లోనే ఉండేదాన్ని అండి నేనైతే. మ్యాక్సిమం అసలు నెగెటివ్ థాట్సే, పాస్ట్ గురించి ఆలోచించటం, ఇలా అయిపోయింది జిందగీ, అసలు ఏంటి మరి ఇట్లా ఫర్దర్ బీ ఇట్లాగానే ఉంటుందా ఏంది అని. సో, నేను ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాలో చాలా చేంజెస్ ఉన్నాయండి. అంటే నేను ఇన్ని డేస్ ఇంత టైం వేస్ట్ చేశానా? అసలు ఎంత టైం వేస్ట్ చేసేదాన్ని అంటే నేను అంటే వర్క్స్ అన్నీ చూసుకుంటూనే నాకనిపిస్తుంది ఇప్పుడు లిటరల్‌గా ఇప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ నేర్చుకుంటుంటే ఇంత టైం వేస్ట్ చేశానా నేను అని. అంటే టైం సరిపోవట్లేదు అని అర్థం దానికి. సో, మీరు గూడా ఇదా, అదా అని ఆలోచించకుండా స్టార్ట్ చిన్నగా చేయండి. ఏం పర్లేదు. భయముందా? భయమున్నా ముందుకెళ్ళండి పర్లేదు. కొత్త దారిలో అడుగులు వేస్తుంటే భయం ఖచ్చితంగా ఉంటుందండి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటే గూడా సందేహం ఉంటుంది. ఎట్లయితది? ఏంది? అని. కొత్త కల కనుక్కుంటే ఆందోళన ఉంటుంది. అంటే కొత్తదేదన్నా ఇది చేసినప్పుడు అంటే ఏమైతదో ఏందో అన్నట్లు. నేనిందాక థంబ్‌నెయిల్ నేర్చుకున్నాను చూడండి అలా అనమాట. కానీ గుర్తుంచుకో మిత్రమా, భయం ఉందని ఆగిపోతే నీ జీవితమే ఆగిపోతుంది. అర్థమవుతుందా మీకు? భయం ఉందని ఆగిపోతే మీ జీవితమే ఆగిపోతుంది. ఏదో లెక్చర్స్ ఇస్తుంది అని అనుకోకండి. గెలిచిన వాళ్ళు చెప్తేనే వింటారా మీరు? యాస్ ఎ ఫెయిల్యూరర్‌గా నేను కూడా నంబర్ ఆఫ్ అసలు థింగ్స్ చూసానండి. నేను నంబర్ ఆఫ్ ఇది చూసాను. మీకెందుకు చెప్తున్నాను ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఏదన్నా ఒకటి చిన్న ఇదైనా స్టార్ట్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే మనకంటూ ఒకటి ఇది ఉండాలి అని చెప్తున్నాను. సో, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా ఏంటి అని. ధైర్యం అంటే భయం లేనివాడు కాదు. భయం ఉన్నా ముందుకు వెళ్ళేవాడే ధైర్యవంతుడు. భయముంది, అది ఉంది, ఇది ఉంది అని చూసుకుంటూ కూర్చుంటే ఏమవ్వదసలక్కడ. ఒక్క అడుగు వెయ్యి, అదే నీ భయాన్ని చిన్నదిగా చేస్తుంది. రెండో అడుగు వెయ్యి, నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నువ్వు ఓడిపోతావేమో కాదు, ప్రయత్నించలేదేమో అని భయపడు. ఈరోజు భయం రేపు నీ బలంగా మారుతుంది. భయమున్నా ముందుకెళ్ళు, నీ కథ అక్కడే మొదలవుతుంది. అర్థమైందా మీకు? అసలు ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే ఒకవేళ ఏమన్నా అవుతుందో ఏమో, అసలు ఏదైనా చేస్తే ఏమవుతుందో ఇవన్నీ పక్కకు పెట్టండి. ఏమవ్వదు. ట్రస్ట్ మీ. అసలు నంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయండి నేర్చుకోవడానికి. అసలు ఇంత ఉందా సబ్జెక్ట్. అసలు నేను యూట్యూబ్ అనేది నాకు అసలు జీరో అని చెప్పాను కదా. నేను స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే నంబర్ ఆఫ్ థింగ్స్ నేను నేర్చుకున్నా అని చెప్పొచ్చు ఇప్పటికి. డే 8 ఇది. 8థ్ డేకే నేను చాలా థింగ్స్ నేర్చుకున్నాను. అంటే యూట్యూబ్ ఇప్పటివరకే చూస్తున్నారు మీరు. అంటే ఇందులో రాకపోవచ్చు నేను నేర్చుకుంది ఏది. కాకపోతే నేనైతే నేర్చుకున్నాను. నా సెల్ఫ్‌కి అనిపిస్తుంది. నాకే చాలా చేంజ్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటేంటంటే మీ కథ మీరే రాసుకోవాలి. నీ జీవితం ఒక పుస్తకం లాంటిది. కానీ ఆ పుస్తకానికి రచయిత మాత్రం మీరే అవ్వాలి. ఇతరులు ఏమనుకుంటారో, ఇతరులు ఏమంటారో అవి నీ కథను నిర్ణయించకూడదు. దట్టు కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోరు. కొంతమంది నిన్ను అర్థం చేసుకున్నా తక్కువ చేసి చూస్తారు. కానీ గుర్తుంచుకో మిత్రమా, వాళ్ళు చదివే వాళ్ళు మాత్రమే. రాసేది నువ్వే. అర్థమైందా? కొంతమంది మిమ్మల్ని కొంతమంది అర్థం చేసుకుంటారు. బట్ కొంతమంది తక్కువ చూస్తారు. ఒకవేళ ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా గూడా వీళ్ళా? చేసిందిలే, చూసిందిలే, ఈమెనా? అన్నీ ఇట్లే ఉంటది. ఆమె పైపైన మాటలేలే. అట్లా వాళ్ళనుకుంటారు. బట్ నువ్వేందో నీకే తెలవాలి గదా! మీరేందో మీకే తెలియాలి గదా! అసలు అట్లా అదనమాట.
తప్పులు చేసి తప్పులు చేసినా కూడా విఫలం అవుతామండి సమ్‌టైమ్స్. అది ఒక ఫెయిల్యూర్ మాత్రం కాదు. అది నీ కథలో ఒక అధ్యాయం మాత్రమే. అంటే తప్పులు చేస్తాం, విఫలమవుతాం. అది ఒక పరాజయం మాత్రం కాదు. అది నీ కథలో ఒక అధ్యాయం మాత్రమే. ఈరోజు నువ్వు బాధ్యత తీసుకుంటే రేపు నీ జీవితం ఒక దిశ మారుతుంది. నీ కలలు నీవే, నీ పోరాటం నీదే, నీ విజయం కూడా నీదే. అందుకే నీ కథను ఇతరుల చేతిలో పెట్టకు. పెన్ను నీ చేతిలోకి తీసుకో. ధైర్యంగా రాయడం మొదలుపెట్టు. నీ కథ నువ్వే రాయాలి. ఎందుకంటే అది నీ జీవితం కాబట్టి. సో, మీకు నేను చెప్పేది కొంచెం క్లారిటీగా ఉండాలి అని క్లారిటీగా ఉంది అనే అనుకుంటున్నాను. సో, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండి. ఎవరి గురించి ఆలోచించి వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. చాలా రోజుల నుంచి చెప్పాలని ట్రై చేసేది ఇదే నేను మీకు. సో, నిన్ను నువ్వే నమ్ము. ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు. నీ ప్రయత్నాన్ని చిన్నగా చూడొచ్చు. నీ కలలను అసాధ్యమని అనొచ్చు. కానీ గుర్తుంచుకో, నువ్వే నిన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? నిన్ను నువ్వే నమ్మడం అహంకారం అస్సలే కాదు. అది నీ ఆత్మవిశ్వాసం. ఒక్కసారి నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకున్నావంటే నీ అడుగులు మారుతాయి. నీ మాటల్లో ధైర్యం వస్తుంది. నీ నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. థ్యాంక్ యూ.